బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బాపూజీ ద్వారా చెప్పబడేటువంటి జ్ఞానం అనుసారంగా 2026 టర్నింగ్ పాయింట్. పరిస్థితుల్ని అర్థం చేసుకోండి. మేము ఈ వీడియో ద్వారా మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, చైతన్యాన్ని కలిగించటానికి అని. కాబట్టి పరిస్థితులు అనుకూలంగా మనము మన కర్తవ్యము నిభాయించాలి, సంభాళించాలి. అందుకే బాపూజీ మనకి జ్ఞానము యోగము నేర్పుతూ ఉన్నారు. దీంతో రాబోయేటువంటి పరిస్థితులు పూర్తి వాయుమండలాన్ని ఒక పాజిటివ్ టర్నింగ్ పాయింట్గా తీసుకురావాలి. ఇలా లేకపోతే భూమి మీద నెగిటివ్ ఆత్మలు ఎక్కువైపోతారు. పాజిటివ్ ఆత్మల యొక్క ప్రభావం అనేది ఖరాబ్ అయిపోతూ ఉంది. బాపూజీ అంటూ ఉన్నారు, 33 కోట్ల దేవీ దేవతల్ని మేల్కొల్పాలి. దివ్య ఆత్మలు మేల్కొల్పటం జరగటంతో పరివర్తన అనేది తీసుకురాగలుగుతారు. శుభ వైబ్రేషన్స్ను వ్యాపింపజేయగలుగుతారు. పరం శాంతి వైబ్రేషన్స్ను వ్యాపింపచేస్తే యుద్ధం కూడా ఆగిపోతుంది. ఈ విషయం గురించి మీరు కూడా ఆలోచించండి. పరం శాంతి వైబ్రేషన్స్ ఏంటి అంటే 2026లో అందరూ కూడా ఒక కుదుపు లాంటిదే వస్తూ ఉంటుంది. దీన్ని గుర్తించాలి. ఏ యొక్క విషయాన్నైతే ఈరోజు మేము చెప్తూ ఉన్నామో, పైసా, పదవి, సోషల్ స్టేటస్ ఇవన్నీ కూడా పోయేదే ఉన్నది. అందరూ కూడా అలసిపోయారు. తోడు ఆత్మస్మృతి కూడా అంతం అయిపోయింది. అన్నిట్లోనూ మానసిక లెవెల్లో కూడా దుఃఖదాయిగా ఉన్నది. అన్నీ కూడా కష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సమయము, కర్మ మనకు జన్మలో కూడా పరిస్థితుల్ని మార్చేస్తూ ఉన్నాయి. మీరు కొద్దిగా ఆలోచించండి. మనము కర్మ చేస్తూ ఉన్నాం, ఎంత ఫాస్ట్గా వస్తూ ఉన్నాయి. దుఃఖము, పరిస్థితులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో పదవి, ప్రతిష్ట, పైసలు వెనకాల పడుతూ ఉన్న వాళ్ళు పూర్తిగా సమాప్తమైపోతారు, అర్థహీనంగా అయిపోతూ ఉన్నారు. కాబట్టి అర్థమే లేదు దీని వెనకాల పట్టంలో. జీవితంలో ఒక లక్ష్యం అంటూ లేదు. పైసలు ఉంటే మనోరోగమే ఉంటూ ఉంటుంది. అంటే ఏంటి? ఈరోజు ఈ వస్తువుల్ని పట్టుకొని కూర్చున్నాం, దీని గురించే ఆలోచిస్తూ ఉన్నాము. కానీ ఏమవుతుంది ముందు ముందు ఇవన్నీ తీసుకొని వెళ్ళగలమా? జీవితంలో అదే బాపూజీ చేత అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. భూమి మీద ఆత్మల్లోనూ తత్వాల్లోనూ చైతన్యము అనేది పడిపోయింది. వాయుమండలం నెగిటివ్గా అయిపోయింది. చాలా సుఖంగా ఎవరైతే ఉంటూ ఉంటారో ఆత్మలు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వాయుమండలంలో దుఃఖం పెరుగుతూ ఉంది. సమయం పూర్తిగా చేతావని ఇస్తూ ఉంది. మనల్ని ఆలోచించాలి. ప్రళయము, అర్ధ ప్రళయము, కల్ప ప్రళయము, మహాకాల ప్రళయము ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాపస్ కలియుగం తర్వాత సత్యయుగం వస్తుందా? బాపూజీ అయితే ఇక్కడే మనకు జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు. మృత్యులోకం ఏదైతే ఉందో అది అమరలోకంగా అవుతుంది అంటున్నారు. అంటే ఈ భూమి మీద అమరలోకం కాదది. ఇదే అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. కాస్మిక్ లెవెల్లో పరివర్తన అవుతూ ఉంటుంది. బాపూజీ జ్ఞానము మనకు ఉద్దేశాన్ని ఇదే ఇస్తుంది. ఎంతగా పరిస్థితులు మారిపోతూ ఉన్నప్పటికీ మరి మనం విశ్వయుద్ధము ఆపగలగాలి అంటే, సివిల్ వార్ని ఆపగలిగేది మానవ జాతిని రక్షించటం అంటే స్థూలంగా కాదు. బాపూజీ జ్ఞానము యోగము మనకి ఏం చెప్తూ ఉంది అంటే స్వపరివర్తన. మనము బుద్ధిని, మనసుని, దృష్టి, వృత్తిని, సంస్కారాల్ని పరివర్తన చేసుకోవాలి. ఆత్మ జాగృతమై ఆత్మలో పవర్ నింపుకోవాలి. అప్పుడే ఆత్మ జాగృతి అవుతుంది, అవేర్నెస్ వస్తుంది, ఎన్లైట్మెంట్. అయితే
మనకు పూర్తిగా స్వ పరివర్తన అవుతుంది. ఒకవేళ ఈరోజు భూమి మీద మరి 2 నుండి 3 పారస్ లాంటి ఆత్మలు జాగృతమైతే ఈ కార్యక్రమాన్ని ఏదైతే అవేర్నెస్, ఆత్మ జాగృతి, క్రాంతిని తోటి కనెక్ట్ అయిపోతే, సంకల్పం చేస్తే సివిల్ వార్, థర్డ్ వరల్డ్ వార్ ఆపగలుగుతాం. అందుకే బాపూజీ అంటూ ఉన్నారు, ఎంత త్వరగా సాధ్యమైతే అంతగా ఈ మెసేజ్ ఆత్మల వరకు బేహద్ జ్ఞానాన్ని అందించండి అని. ఎలాగా? మీడియా ద్వారా ఈ కార్యక్రమం మనం కనెక్ట్ అయిపోవాలి. దీనిలో మీకు ఏవైతే ఉన్నదో సంకల్ప శక్తి అనేది ఇవ్వండి. ఆత్మ జ్ఞానమును తీసుకోండి. మీరు ఆత్మ స్థితిలోకి వస్తే సమయము పూర్తిగా పరివర్తన అవుతూ ఉంటుంది. లేకపోతే పడిపోవటం జరుగుతూ ఉంటుంది. అన్నిటినీ కోల్పోతారు. ఆత్మస్మృతి అంతమైపోతూ ఉంటుంది. ఆత్మస్మృతి అంతమవ్వటంతో మనం రక్షించబడతాము. ఆత్మ జ్ఞానము మనకు లభించింది. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు భూమి మీదకి అనే విషయం, నేను ఎవరు అనే విషయం శాస్త్రాల్లో మాటి మాటికి ఆత్మ జ్ఞానము, మీరు అంటే శరీరం కాదు ఆత్మ అని చెప్తూనే ఉన్నారు. మీరు మిమ్మల్ని మీరు దేహంగా భావించవద్దు అని. కానీ ఎంతమంది అర్థం చేసుకుంటూ ఉన్నారు? బ్రహ్మస్వరూపము, అహం బ్రహ్మస్మి తత్వమసి అని ఎందుకన్నారు? ఎందుకు అంటే మాటి మాటికి ఆత్మస్మృతిని పెంచటం కోసం. మీరు తమను తాము ఒక దివ్య ఆత్మగా భావించండి. మిమ్మల్ని మీరు దివ్య శుద్ధమైన చైతన్య ఆత్మగా భావించండి. మీరు ఒక సాధారణ ఆత్మ కాదు. ఇక్కడ భూమిపైన ప్రత్యేకమైన మానవుడిగా వచ్చారు విశేష కార్యక్రమం చేయటం కోసం. దీనితో పాటు బ్రహ్మ జ్ఞానం యొక్క ప్రాప్తి మీకు లభించింది. బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటి? పూర్తి బ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంత జ్ఞానము. ఇలా అనంత కోటి బ్రహ్మాండాలు, బేహద్ బ్రహ్మాండం వరకు బేహద్ సృష్టి యొక్క రహస్యాలు. ఇవి చాలా గుప్తమైన రహస్యాలు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మనము ఈ భూమి మీద ఉన్నాము అంటే ఈ భూమి ఒక సూది మొన మోపినంత. అంటే ఏంటి? అనంత కోటి బ్రహ్మాండాల్లో, బేహద్ కళ బ్రహ్మాండంలో ఒక సూది మొన మోపినంత. శాస్త్రాల్లో రాశారు, అనంత అనంత బ్రహ్మాండాలు తయారవుతూ ఉంటాయి, విలీనమవుతూ ఉంటాయని. ప్రతి సెకండు కూడా తయారవుతూ ఉంటాయి, విలీనం అవుతూ ఉంటాయని. ఇప్పుడు మీరు స్వయం ఆలోచించండి. ఈ యొక్క విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. బ్రహ్మాండం తయారైంది, మళ్ళీ బ్లాక్ హోల్గా అయిపోతుంది. మానవుడు ఈ యొక్క దేహం యొక్క భ్రాంతిలో ఉన్నారు, దేహ స్మృతిలో ఉన్నారు. దేహ స్మృతిలో మిమ్మల్ని మీరు మర్చిపోయారు. ఇది జ్ఞాపకం ఉండటం లేదు. అసలు ఎలా, ఎవరు, మన యొక్క పర్పస్ ఏంటి? మనము కామ క్రోధ లోభ మోహ అహంకారాల్లో ఇరుక్కుపోవాల్సిందేనా? చైతన్యం తోడైతే ఉంది కదా. చైతన్యము మరియు ఊర్జ యొక్క ప్రభావము పూర్తిగా వాయుమండలం మీద పడుతూనే ఉంది. ఆలోచించండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నారో, పరమాణు బాంబులు పేలుతూ ఉన్నాయి. ఆలోచించండి, మానవుడి యొక్క భవిష్యత్ ఏంటి? శరీరం రక్షించబడుతుందా? ఫస్ట్ ఏదైతే ప్రమాదం జరగనుందో దాని నుండి ఎవరు రక్షిస్తారు? ఎలా రక్షించబడతారు? కొంచెం ఆలోచించండి. పరమాణు బాంబు ఎంత శక్తి ఉన్నది అంటే వేల సార్లు భూమిని భస్మం చేయగలరు. ఒకవేళ ఒక నిప్పు రవ్వ పడితేనే మానవుడు ఏమైపోతాడో తెలియదు. బాపూజీ చెప్తూ ఉన్నారు, అగ్ని భయంకరమైనది. ఏది? వినాశపు అగ్ని కూడా. మానవుడి శరీరం అనేది, వారి యొక్క సూక్ష్మ శరీరం కూడా తగలబడిపోతూ ఉంది, కాలిపోతూ ఉంటుంది. మరి ఏ అగ్ని మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది? సూక్ష్మ జగత్తు వరకు కూడా మరి ఈ కాల అగ్ని కాదు, పూర్తిగా ఈ
వినాశనపు అగ్ని, అణుబాంబులు, పరమాణు బాంబులతోటి వచ్చే అగ్ని సూక్ష్మ జగత్తు వరకు చేరుకుంటూ ఉంది. ఇప్పుడు ఈ ఆలోచన రావటంతో భయం వేస్తుంది కదా, కానీ మేము భయపెట్టడానికి చెప్పటం లేదు. జ్ఞాన మార్గంలోకి వస్తే మృత్యు భయం, ఈ యొక్క వినాశనం యొక్క భయం నుండి మిమ్మల్ని మీరు రక్షించబడతారు. ఎప్పుడైతే జ్ఞానం అర్థం చేసుకుంటారో, ఆత్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం పొందుతారో, భయము సమాప్తం అవుతూ ఉంటుంది. భయము సమాప్తం అవ్వటము అంటే మీకు తెలుసు, నా యొక్క ఆత్మ యొక్క గతి పూర్తిగా ఎలా ఏ లెవెల్లో ఉన్నదో, ఎక్కడికి చేరుకుంటామో అనేది మీరు కొంచెం ఆలోచించాలి. సివియర్గా అవుతూ ఉందనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి అని. మనకు తెలుసు ఆత్మ అజర్ అమర్ అవినాశి అని. కానీ ఈ మృత్యు భయం ఎందుకు మరి? మృత్యు దేనికి వస్తుంది? ఆత్మ అయితే అజర్ అమర్ కదా. వాయుమండలంలో మరి ఎవరు వాసనలతోటి విషయ వికారాలతోటి ఉంటూ ఉంటారో అవన్నీ కూడా వాయుమండలంలో తిరుగుతూనే ఉన్నాయి. వృత్తి సమాప్తం అనేది కాకపోతే ఈ భూమి మీద పూర్తిగా ఏదైతే జ్ఞానం ఉందో అది ఉపలబ్ధం కాదు. వాసనలు సమాప్తము చేసుకోవాలి. వాసనలు సమాప్తి చేసుకుంటే మీ యొక్క వృత్తి పూర్తిగా అవ్యక్త మనసులో మీరు పూర్తిగా పరివర్తన కాగలుగుతారు. అవ్యక్త రూపం ఏదైతే మన లోపల ఉన్నదో అవన్నీ కూడా పరమ జ్ఞానంతో, పరమ ప్రకాశంతో, పరమతత్వంతో సమాప్తం చేసుకోవాలి. దీనికి ఆధారం జ్ఞానం ఒక్కటే. మనం పరం శాంతి యోగంతో కనెక్ట్ అయితే, పరం శాంతి యోగం ఏంటి? పరం శాంతి యోగము పరంధామం యొక్క దివ్య ఊర్జ. పరంధామమును ఈ భూమి మీదకి దించాలి అంటే పవర్ని తీసుకురావాలి. ఎప్పుడెప్పుడైతే మనం పరంధామం యొక్క జ్ఞానం తీసుకుంటామో అప్పుడు పరంధామములో ఉన్న పవర్ని పొందగలుగుతూ ఉంటాం. అందుకనే ఇప్పుడు బాపూజీ పరివర్తన జ్ఞానంను ఇస్తూ ఉన్నారు. మనకు కూడా సంకల్పం నడుస్తూ ఉంటుంది. బాపూజీ 97 నుండి పరివర్తన జ్ఞానం ఇస్తూనే ఉన్నారు. ప్రజలు అడుగుతూనే ఉన్నారు, వినాశనం యొక్క విషయాలు ఎందుకు చెప్తూ ఉన్నారు అని. ఏం చెప్పాలి? వినాశనం అవుతేనే భయపడతారానా? చూడండి, బాపూజీ యొక్క లక్ష్యం అయితే 97 నుండి ఇప్పటి వరకు సుఖంగా ఆనందదాయకంగా పరివర్తన చెయ్యాలి అని, ఏ ఆత్మకు కష్టం కలగకూడదని, విశ్రాంతిగా పరమ శాంతితోటి పరివర్తన చెయ్యాలి అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? భూమి మీద మానవ యొక్క చైతన్యం అనేది మేల్కోవటం లేదు. మానవీయ చైతన్యం కథమైపోయింది. ప్రజల్లో జ్ఞానము వెళ్ళటం లేదు, జ్ఞానము తీసుకోవటం లేదు. ఎంతవరకు అయితే ఈ వైబ్రేషన్లు మారవో అంతవరకు పరమ శాంతి అనేది మనసులోకి వెళ్ళదు. మీ మనసును శుద్ధి అనేది చెయ్యదు. అప్పుడు వాతావరణము శుద్ధి కాదు. మరి ఎంతవరకు అయితే పరివర్తన కాదో మరి సుఖదాయిగా ఎలా అవుతుంది? స్వపరివర్తన అయితే విశ్వాన్ని కూడా సుఖమయంగా పరివర్తన చేయగలుగుతూ ఉంటాము. ఆత్మజ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, పరం శాంతి యోగంతో జరుగుతుంది. ఇక్కడ చమత్కారం అనే విషయం కాదు. మానవులు ఆలోచిస్తారు ఏదన్నా చమత్కారం జరుగుతుందేమో అని, దీనికి ఏదైనా ప్రాసెస్ ఉందేమోనని. ఇది ప్రాసెస్ను అర్థం చేసుకోండి. బాపు చూమంత్రం బెటరు, చమత్కారాలు చెయ్యరు. యుద్ధాన్ని ఆపడానికైనా, మనుషుల్ని మార్చటానికైనా, మనసుని మార్చటానికైనా ఆత్మలు ఎంతవరకైతే మేల్కోరో, జాగృతంగారో అంతవరకు పరివర్తన కాలేరు. ఇది నిశ్చింత్, కరెక్ట్, ఫిక్స్ అనమాట. లాస్ట్ నేను మీ అందరి చెప్పేది ఏమిటి అంటే, అర్థం చేసుకోండి, పరం శాంతి యోగంతో కనెక్ట్ అవ్వండి, జ్ఞానంలోకి అడుగు పెట్టండి. మీ లోపల ఏదైతే జిజ్ఞాస ఉందో దాన్ని మేల్కొల్పండి. బీజము మేము మీ లోపల జ్ఞాన బీజం, శాంతి బీజం, శక్తి బీజం వేస్తూ ఉన్నాం. ఆత్మ చింతన చెయ్యండి. ఇక్కడ ఏదైతే ఇప్పటి వరకు
మనము జన్మ మరణ చక్రంలో తిరుగుతూ వచ్చామో అవన్నీ కూడా ఇక ముందు జరిగేది లేదు. కాబట్టి లక్ష్యాన్ని పూర్తి చేసుకోండి. ఆత్మను తప్పిస్తూ ఉన్నారు. ఆత్మ సమాప్తం అవటం అనేది కాదు. సూక్ష్మ జగత్తులో కూడా భ్రమించటం ఉండదు. సూక్ష్మ స్థూల శరీరాల్ని పరివర్తన చేసుకోవాలి. అగ్నికి ఆహుతిని కానివ్వద్దు. సూక్ష్మ శరీరం తగలపడుతుందని బాపూజీ చెప్పారు. కానీ ఇంట్రెస్ట్ ఒక విషయం ఏంటి అంటే, లోతుగా బాపూజీ జ్ఞానం అర్థం చేయించారు. పూర్తి మల్టీవర్స్ పరివర్తన అవుతుంది అని. కాబట్టి దివ్యాత్మలు మేల్కోండి. మీ లోపల సత్యమైనటువంటి విషయాన్ని తీసుకొని రండి అని చెప్తూ ఉన్నారు. కాలాగ్ని ఎలా పుడుతుంది, ప్రజల శరీరం ఎలా తగలబడిపోతుంది అందరికీ తెలుసు. ఎప్పుడైతే దివ్య ఆత్మలు ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, పరం శాంతి సంకల్పం చేస్తూ కనెక్ట్ అయిపోతూ ఉంటారు, పరంధామం శక్తి లభిస్తుందో, పరమాత్మ యొక్క శక్తి లభిస్తుందో, చుట్టుప్రక్కల కూడా దివ్యమైన ఆరా తయారవుతుంది. దీనితోటి ఆత్మలు తగలపట్టం తక్కువ అవుతుంది. విజ్ఞానం కూడా చెప్తుంది. పూర్తిగా పరం శాంతి యోగము ఏదైతే బాపూజీ చెప్తూ ఉన్నారో, పరమ జ్ఞానం, దివ్య జ్ఞానం అని దీన్ని అర్థం చేసుకోండి. ముందుకు వెళ్ళండి, రియలైజేషన్ అవ్వండి, పరమ సత్యాన్ని తెలుసుకోండి. మీ లోపల స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని సమాప్తం చేసుకొని ఆత్మ జాగృతి కండి, పరమ సత్యాన్ని తెలుసుకోండి. ఇదే సత్యము, సత్యమైన జ్ఞానము. స్పిరిచువల్ లా చెప్తుంది, భూమి ఎప్పుడు ఇంకా నడిచేది లేదు, మృత్యులోకం ఎక్కువ కాలం ఉండేది లేదు. భగవంతుడు అమరలోకాన్ని తయారు చేయటం కోసం వస్తే పరంధామాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. అందుకనే స్పిరిచువల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో పూర్తిగా వైజ్ఞానికము అని రుజువు చేస్తూ ఉన్నారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఇటువంటి అద్భుతమైన జ్ఞానము చాలా ఉంది. మీరు గ్రహించండి, తెలుసుకోండి, పరివర్తన కండి. నమస్తే, ధన్యవాదాలు. పరమ శాంతి.